ఎప్పుడండి మీరు క్లోజ్ అయ్యారు శ్రీనివాస్ గారితో? ఎప్పుడు ఫ్రెండ్ లాగా? క్లోజ్ అవ్వడం అనే మాట ఏమండి, క్లోజ్ అవ్వడం అనే మాట పక్కన పెట్టి మేము రాజకీయాల్లో యాక్టివ్గా చురుగ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల భాగంగా విజయవాడ మీటింగ్స్ వ్యవహారం అంతా మీరు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారనే కదా ఆవిడ మొదలెట్టారు. కాబట్టి మనం దాని గురించే మాట్లాడాలి. ఎలా దగ్గర అయ్యారు అంటే కుటుంబ విషయాలు షేర్ చేసి అదే నేను చెప్తున్నానండి. ఇలా మరి దగ్గర అవ్వలేదండి. పార్టీ పరంగా పనిచేశాను, దగ్గర అవ్వలేదు. పార్టీ పరంగా పనిచేసిన దాన్ని, క్లోజ్ గా ఉన్న దాన్ని మేము ఎక్కడైనా క్యాంపుకు పంపించాక ఈవిడే వెనక ఫాలో అయ్యి వీడియోలు తీయించడం, ఇవన్నీ ఒక ఫుటేజ్ తీసుకుని ఈ ఫుటేజ్ ని అక్కడ అధిష్టానం దగ్గరికి మన డీజీపీ హైందవి మాట్లాడుతుంది. లైవ్ మీరు ఉన్నారని అంటే అది ఎంతవరకు ఏ సబ్జెక్ట్ మీద మీ ఉండొచ్చు రకరకాలు, మేము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. కానీ 24 hours ఎవరెవరి కోసమో మాట్లాడమంటే మేము మాట్లాడమంటే చెప్తే వేస్ట్. ఏం చేసుకుంటే అలాంటి వాళ్ళు ఆరోపణ చేసి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తారండి? ఇతర ఫ్యామిలీస్లో దూరిపోయి ఇంకా ఆవిడేమో ఆరోపణలు చేస్తుందండి. అడల్టరీ లీగల్. మీ ఇంటికి వచ్చి నేను ఉంటాను, టూర్లు వెళ్తాను, 3 ఆడపిల్లలను పెట్టుకొని నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. దానికోసం ఏంటండి, మా కోసం ఏంటండి అలాంటి లేడీ మాట్లాడుతుంది? సార్ అది ఏం పీక్కుంటే పీక్కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. మా ఆస్తి, మా విలేజ్, మా ఊరు, మా సంపద నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చెల్లదు. ఇట్ వాంట్ బి. మాకు తెలుసు. మా ఇంట్లోనే అడల్టరీ లేగలు, ఆడపిల్లలు ఆడదే ఎవరైనా అడల్టరీ లేగలు ఎవరితోనే ఉండొచ్చు అని అంటదండి సంస్కారవంతురాలు. మేము లాగుతున్నామా, ఆవిడ లాక్కుంటుంది. సంస్కారం కోసం నువ్వే మాట్లాడాలి తల్లి. మొగుడు చచ్చిపోవాలి, పురుగులుగా చచ్చిపోవాలి, అత్త చచ్చిపోవాలని చెప్పిన సంస్కార హీనురాలు నువ్వు. ఇచ్చి అత్తదానం నువ్వేంటి చెప్తున్నావు, కామెంట్ చేస్తున్నావు. నా కోసం మాట్లాడే రైట్ నీకే ఉంది. ఒక అత్త కోసం గౌరవం లేదు, ఒక మొగుడు మీద గౌరవం లేదు, మొగుడు చచ్చిపోవాలంటా నువ్వా కామెంట్ చేస్తున్నావు? ఛీ, ఈవిడతో నాకెందుకండి? మీరేమైనా అడగాలంటే నాకు అడగండి. ఆవిడతో నాకు రైట్స్ కోసం ఈవెన్ మేము శ్రీని గారి ఇష్యూస్ కోసం కూడా మేము స్పందించాం. తీయండి, వద్దు. మా రైట్స్ మేము ఏం చేసుకోవాలి వద్దు, ప్లీజ్ తీసేయండి. టెక్కలిలో ఉండే పరిస్థితి ఉండదు అని ఆవిడ చెప్తున్నారు. ఎలా ఉంటారో చూస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మాధురి గారు అర్థం ఉంది. ఇదేంటిది బ్రాతల్స్. నేను చెప్పాం కదా మా రైట్స్ కోసం. ఇది వీళ్ళ కోసం మాకు తెలుసు సార్. ఐ నో ఎవ్రీథింగ్. పార్టీకి మేము చెప్పాం, అతన్ని ఇమీడియట్గా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మాకు ఫ్యామిలీకి ఇబ్బంది పడుతున్నారు, సొసైటీ ఇబ్బంది పడుతుంది. మా కుటుంబ నేపథ్యం కదా, పార్టీ పరంగా ఎలా తీసుకెళ్తారని అడుగుతారు వాళ్ళు. పార్టీ అధిష్టానం కూడా ఆల్రెడీ పంచాయతీ మీ దగ్గర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిగింది కదా, ఆయన దగ్గర కూడా ఆ పంచాయతీ జరిగింది. మీకు న్యాయం జరిగిన అన్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఆ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం స్పష్టం చేసింది కదా. ఆయన చేతుల మీద మీకు న్యాయం జరిగిందని కదా సార్వత్రిక ఎన్నికల్లో మీదైన పాత్ర పోషించారు.